ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి అయిపోయింది. నైట్ అయితే నేను ఆమ్లెట్ వేసుకొని తిందాము అనేసి ఇంక నేను ఆమ్లెట్ వేసేసరికి అదైతే కింద అంటుకొని పోయి రావట్లేదు. ఎంత ట్రై చేసినా వచ్చిందంతా సంతృప్తి పడాలని ఇంక పొడుంలాగా చేసుకుంటున్నాను. నాకైతే ఎగ్ అంటే చాలా ఇష్టం. నీకు ఎగ్ ఒకటే ఏంటమ్మా అన్నీ ఇష్టం. పాకేయి, నడిచేయి, ఇదేయి అన్నీ ఇష్టమే శైలక్క నీకు. నేను కూడా మనిషినే కదా! నాకు కూడా కొన్ని కొన్ని ఇష్టాలుంటాయి కదా! నా ఇష్టాలను కూడా గుర్తించాలి ఫ్రెండ్స్. అయ్యయ్యో! నువ్వసలు మనిషివేనా? కాలేది అలా తింటున్నావు? చైనా వాళ్ళేమన్నా వచ్చారా వంట మీదకి అని అనుకుంటున్నారా? లేదండి. అసలు ఈ మధ్య వింటర్ సీజన్‌లో ఎంత కాలేయి తిన్నా అస్సలు నోరైతే గాలట్లేదు. నాకేనా? మీకు కూడానా? చైనా వాళ్ళు కూడా అంతే వేడి వేడి పొగలగొక్కేది గిన్నెలోంచి తీసుకొని తింటూ ఉంటే వామ్మో అనిపిచ్చిద్ది. ఇంతకీ చైనా వాళ్ళ గురించి ఎందుకొచ్చిందంటే నేను చైనా వ్లాగ్స్ చూస్తూ ఉంటాను కుకింగ్‌వి. సో, నాకందుకే అనమాట వాళ్ళ గురించి కొంచెం తెలుసు. వాళ్ళ కుకింగ్ వ్లాగ్స్ చూస్తున్నప్పుడు మా ఆయనైతే ఏం చేయలు కొంపదీసి వాళ్ళలాగా ట్రై చేసి నాకు పెడతావా వామ్మో నాకొద్దు అనేసి అని అంటూ ఉంటారు. మీరు మాత్రం చూసి వెళ్ళిపోకుండా కుసంత కుడి చేత్తో లైక్ కొట్టేసి మీ అమూల్యమైన మాటని కామెంట్లో